చంద్రబాబు అవినీతి పాలనను ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్న తీరుపై గవర్నర్కు జగన్ ఫిర్యాదు చేశారు. రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు అవినీతి భాగోతంపై ఫిర్యాదు. జోక్యం చేసుకోవాలని గవర్నర్కు జగన్ విజ్ఞప్తి. ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయమై చంద్రబాబుకు సవాల్. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని డిమాండ్. ప్రజా తీర్పును రెఫరెండంగా భావిద్దామని సవాల్ విసిరిన వైఎస్ జగన్. జాతీయ స్థాయి నేతల దృష్టికి చంద్రబాబు అవినీతి భాగోతం. రాష్ట్రపతి ప్రధానిని కలవనున్న వైఎస్ జగన్. విపక్ష ఎమ్మెల్యేలకు ప్రలోభాలు చూపి అవినీతి సొమ్ముతో వారిని కొనుగోలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీరును వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ నేతలతో కలిసి రాజ్భవన్లో గవర్నర్ను కలిసిన జగన్ చంద్రబాబు అవినీతి భాగోతాన్ని, పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న తీరును వివరించారు. ఈ విషయంలో జోక్యం చేసుకుని చంద్రబాబు అవినీతికి అడ్డుకట్ట వేయాలని గవర్నర్కు విజ్ఞప్తి చేశారు. పలు కరప్షన్ యాక్టివిటీస్ చేసి చంద్రబాబు నాయుడు గారు విచ్చలవిడిగా డబ్బులు సంపాదించి ఆ విచ్చలవిడిగా కరప్షన్ ద్వారా సంపాదించిన బ్లాక్ మనీని ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఉపయోగపెడుతూ విచ్చలవిడిగా పగలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్లు 30 కోట్లు ఎర చూపించి కొనుగోలు చేస్తూ ఉంటే డెమోక్రసీలో ఇంత విచ్చలవిడిగా డబ్బుని ఈ రకంగా ఎర చూపుతూ కొనుగోలు చేస్తూ ఉండడం తప్పు కాదా, దీని మీద ఎంక్వైరీ జరగాల్సిన అవసరం లేదా అని చెప్పి కూడా గట్టిగా గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. గవర్నర్ గారిని గట్టిగా ఈ విషయంలో ఇంటర్వ్యూన్ అయి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చూడాల్సిన బాధ్యతను కూడా చంద్రబాబు నాయుడు గారు చేయాలనుకున్న ఇది జరగకోకుండా చూడాల్సిన బాధ్యతను కూడా గవర్నర్ గారికి దృష్టికి తీసుకొని పోయి ఆయనను ఆపమని చెప్పి కోరడం జరిగింది. రోషముంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రజల ముందుకు వెళ్లాలని చంద్రబాబుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సవాల్ విసిరారు. జనం ఓట్లు వేయరనే భయం చంద్రబాబులో ఉంది కాబట్టే జనం దగ్గరకు వెళ్లే సాహసం చేయడం లేదని విమర్శించారు. నీ దగ్గర అధికారం ఉంది, నీ దగ్గర డబ్బులున్నాయి, నీ దగ్గర పోలీసులు ఉన్నారు, ఇంతమంది నీకు సపోర్ట్ ఉంది. మీడియాలో కూడా కొన్ని ఛానళ్ళు పత్రికలు కూడా మీకు వంతు పలుకుతూ ఉన్నాయి. ఇంత సపోర్ట్ ఉండి, ఇంత నల్లధనం ఉంది, ఇంత అధికారం ఉండి, మరి నీకు మా పార్టీ నుంచి తీసుకొని పోయిన ఎమ్మెల్యేల చేత ఎందుకు నువ్వు రాజీనామా చేయించడం లేదు? ఎందుకు ఆ ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయడం లేదు? ఎందుకు వీళ్ళని తీసుకొని పోయి మళ్ళీ ప్రజల దగ్గర నిలబెట్టించి ప్రజల చేత వాళ్ళకు ఓట్లు వేయిస్తారో లేదో ఎందుకు మీకు ఆ కాన్ఫిడెన్స్ లేదు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించడమో లేదా అనర్హత వేటు వేయడమో చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. తన సవాల్ను స్వీకరించే సత్తా ఉందా అని చంద్రబాబు నాయుడిని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం మీద ఏమాత్రం గౌరవం ఉన్నా, నీకు ఏ కోశానైనా కూడా సిగ్గు రోషం ఏ కోశానైనా నీకున్నా కూడా నేను చంద్రబాబు నాయుడు గారికి సవాలు ఇస్తున్నా. వీళ్ళందరి ఎమ్మెల్యేల చేత రాజీనామా అన్నా చేయించు, లేదా వీళ్ళని డిస్క్వాలిఫై అన్నా చేసిన తర్వాత ఈ ఎమ్మెల్యేలను ప్రజల దగ్గరికి తీసుకొని పోదాం. ప్రజలు ఓటు ఎవరికి వేస్తారో, దేవుడు ఎవరిని దీవిస్తారో అది రెఫరెండంగా తీసుకుందాం. చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి భాగోతాన్ని, ఫిరాయింపు రాజకీయాలను జాతీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది. ఏపీలో జరుగుతున్న రాజకీయాలను ప్రధాని, రాష్ట్రపతికి వివరిస్తానని వైఎస్ జగన్ ప్రకటించారు. వివిధ పార్టీలకు సంబంధించిన అందరి నాయకులను అపాయింట్మెంట్లు కూడా అడిగాం. వాళ్ళందరినీ కూడా కలిసి రాష్ట్రంలో జరుగుతూ ఉన్న అవినీతి పాలన, రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి డబ్బును డిస్ప్లే చేస్తూ ఒక్కొక్కరికి 20-30 కోట్లు ఎర చూపించి కొనుగోలు చేస్తున్న వైనాన్ని చూపిస్తూ ఇంతింత డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉంటే, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ఉంటే, ప్రజాస్వామ్యంలో ఉన్న మనమంతా కూడా చూస్తూ ఊరుకోవాలన్నా, ఇది అన్యాయం కాదా అని చెప్పి అందరికీ ఢిల్లీలో కూడా రిప్రజెంట్ చేయడానికి కూడా, పార్లమెంట్లో రిప్రజెంట్ చేయడానికి కూడా కార్యాచరణ చేస్తూ ఢిల్లీకి కూడా పోతా ఉన్నాం. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తారనే నమ్మకం తనకు లేదని వైఎస్ జగన్ అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఇప్పటికే స్పీకర్కు ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తామని, న్యాయం జరుగుతుందనే నమ్మకం తమకుందని వైఎస్ జగన్ అన్నారు.